వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అవసాన దశకు కాంగ్రెస్ చేరింది. అంతిమ సంస్కారాలు చేసేందుకే షర్మిల చేరారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్. భక్తి శ్రద్ధలతో ఉపదేవర అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకువెళ్లిన రజకులు. దక్షిణ భారత హిందీ ప్రచార సమితి కార్యవర్గ సభ్యులుగా ఎల్బి మహేష్ నారాయణ ఎన్నిక. తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. వార్తలోని వివరాలు. కాంగ్రెస్ పార్టీ అవసాన దశకు చేరుకుందని, ఆ పార్టీకి అంతిమ సంస్కారాలు చేసేందుకే షర్మిల చేరారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతిలో చిత్తూరు సర్కిల్కి సంబంధించి కొనుగోలు చేసిన అటవీ శాఖ వన సంరక్షణ 10 వాహనాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే శ్రీనివాసులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 70 డివిజన్ల కోసం వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇస్తారని, అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారిని ప్రజలు నమ్మరన్నారు. టికెట్లు ఇవ్వని వారు అసంతృప్తితో వెళ్లడం సహజమన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గెలిచిపోయినట్లు కలలు కంటున్నారని, తండ్రి కొడుకులు ఎవరికి ఏ శాఖ కావాలో కాగితాలపై రాసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అవసాన దశకు చేరుకుందని, ఆ పార్టీకి అంతిమ సంస్కారాలు చేసేందుకే షర్మిల చేరారని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంటు బాగానే పనిచేస్తుంది. ఇంకా వాళ్ళని బలోపేతం చేయడానికి ఈ రెడ్ శాండల్ ఉండే ఏరియాలో అంతా కూడా ప్రొటెక్షన్ నీట్గా చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే మీకంతా కూడా తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో 2010లో మొట్టమొదటిసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఇండిపెండెన్స్ తర్వాత 376 వెహికల్స్ కొనడం జరిగింది. అప్పుడు నేనే మంత్రిగా ఉన్నాను. మరి ఇప్పుడు తిరిగి మళ్ళా ఒక్కొక్క సర్కిల్కు 10 బండ్ల చొప్పున 70 బండ్లు కొనడం జరుగుతోంది. ఈరోజు అందులో భాగంగానే ఇనాగరేట్ చేసాము. రెడ్ శాండల్ ప్రొటెక్షన్ కానీ, హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఎక్కువ మన జిల్లాలో శ్రీకాకుళంలో ఉందో దానికోసం కానీ, అదేవిధంగా ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాజ్ యూజువల్గా జరిగేది అవన్నీ కూడా చక్కగా చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఇవన్నీ కూడా బలోపేతం చేయాలి డిపార్ట్మెంట్ అని చెప్పి చేయడం జరిగింది. ఇది మంచి శుభసూచకం. ముఖ్యమంత్రి గారు దీనికి అనుమతి ఇవ్వడం, ఇవన్నీ కొనడం, మా డిపార్ట్మెంటు చక్కగా పనిచేయాలా, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన తర్వాత వారు ప్రత్యేకించి దీని మీద శ్రద్ధ తీసుకొని ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. మరి వారికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పరిస్థితి వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు కదా, నేను ముఖ్యమంత్రి అయిపోయినాను అని. ఇవి కూడా రాసుకుంటూ ఉన్నారు కదా ఎవరు ఏ మంత్రి అని. నేనేం చెప్పేది, ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా రాబోయే 2024 అంటే ఈ ఎన్నికల్లో, రేపు నెలలో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధిస్తుంది. దీంట్లో సందేహం ఏం లేదు. మీరు చూస్తూ ఉన్నారు, రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ ఏ విధంగా పెరుగుతూ ఉందో. ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ధీమాగా ఉన్నాం. జనరల్గా జరుగుతుంది ఎన్నికల ముందు. కొన్ని సర్వేలు ఉంటాయి, కొన్ని పాత రికార్డులు ఉంటాయి. నేను సరిగా పని చేయలేదు, లంచం తీసుకుంటూ ఉన్నాను, ప్రజల్లో చెడ్డ పేరు ఉంది, మరి నన్ను ఎట్లా శాసనసభ్యుడిగా మళ్ళీ తిరిగి పోటీ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, అసంతృప్తి ఉంటే ఉంటుంది, జనరల్గా ఉంటుంది. కానీ ఎన్నికల్లో గెలిచే వాళ్ళని పెట్టుకుంటాము, మంచి క్యారెక్టర్ ఉండేవాళ్ళని పెట్టుకుంటాము, అన్ని రకాల చూసి చేస్తాము. దాంట్లో అసంతృప్తి సంతృప్తి అనేది ఉండదు. గెలవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చనిపోయింది, అదే దాన్ని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. చనిపోయినాక ఎట్లా బతుకుతుంది? బతికించే ప్రయత్నం చేస్తున్నారు. నేను నిన్నే చెప్పాను, హిందూపూర్లో
ఆ, ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చనిపోయింది. దానికి దహన సంస్కారాలు చేసేదానికి షర్మిలమ్మను హెడ్గా తీసుకొచ్చారు. ఆమె కేవీపీ రామచంద్రరావు, అంతకుముందున్న గిడుగు రుద్రరాజు, మరి రఘువీరారెడ్డి, నిన్నే చెప్పాను, రఘువీరారెడ్డి వీళ్ళు మోస్తూ ఉన్నారు. ఇంకా ఉట్టి పట్టుకునేదానికి మనిషి లేడు. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సరే హిందూ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు దేశంలోని పీఠాధిపతులు మఠాధిపతులు ఏకం కావాలని, ఇందుకోసం టీటీడీ ముందు వరుసలో ఉంటుందని స్వామీజీలు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న ధార్మిక సదస్సులో రెండో రోజున ఆదివారం ఉదయం 17 మంది స్వామీజీలు పాల్గొన్నారు. సనాతన ధర్మం అంటే కేవలం మనుషులు మాత్రమే కాక పశుపక్షాదులు, వృక్షాలు, జంతువులు సమస్తం సుభిక్షంగా ఉండటం. ఆధునిక విద్యలో మన సనాతన హిందూ ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాల గురించి అందరికీ తెలియపరచాలి. గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి. वेंकटाद्रि संस्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समोदेवो भक्तो न भविष्यति తిరుపతి దేవస్థానం పెద్దజీ గారు చిన్నజీ గారు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో వేద స్వస్తి భక్తుం తమ సదసతీచ వివేక్తు వీశారు వారికి శుభాశిస్సులు పలకవలసిందిగా మహిమాన్విత శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు పొంగళ్ళు, చీర, రవికలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అమ్మవారి పవిత్రమైన నిమ్మకాయలు, పూలు, పండ్లు, కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా బోయకొండ గంగమ్మను వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పాలక
మండలి అధ్యక్షుడు నాగరాజ్ రెడ్డి, ఈవో చంద్రమౌళి, కమిటీ సభ్యులు రాజేష్, సూరి, భాస్కర్ రెడ్డి, చిన్నరాయుడు తదితరులు దర్శించుకున్నారు. గర్భగుడి, ఆశీర్వాద మండపం, మూలస్థాన గంగమ్మ, జంతు బరులు సమర్పించే మండపం తదితర ప్రాంతాలను పెద్దిరెడ్డితో కలిసి అందరూ పరిశీలించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి చేపట్టాల్సిన పలు వసతులపై సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. అలాగే త్వరలో ఆలయ పరిధిలో నిర్వహించనున్న పలు టెండర్లపై సమీక్షించారు. భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా టోల్ గేట్లతో పాటు పలు వసూళ్లలో వెసులుబాటు కలిగించడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గంగిరెడ్డి, సోమల మల్లికార్జున రెడ్డి, సదుం సురేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి, స్థానిక నాయకులు గిరి, మునికృష్ణ, డిషు సూరి, నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం పలువురు విఐపీలు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పొంగనూరులో ఉపదేవులను రజకులు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి సమర్పించే సారే మరియు పూజా సామాగ్రిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఆనవాయితీ ప్రకారం సంక్రాంతి పండుగ తర్వాత నెలలో వచ్చే చివరి ఆదివారం ఉపదేవులను నిర్వహిస్తూ వస్తున్నారు రజకులు. అమ్మవారికి సమర్పించే సారే పూజా సామాగ్రిని భక్తి శ్రద్ధలతో డప్పు వాయిద్యాల నడుమ రాతి మసీదు దగ్గర నుండి పురవీధుల్లో ఊరేగింపుగా ధోబీ కాలనీ సమీపంలోని ధోబీ ఘాట్ వద్దకు తీసుకువెళ్లారు. చిన్న పెద్ద అందరూ కలిసి డప్పులకు అనుగుణంగా డాన్సులు వేస్తూ ఉపదేవులను ఘనంగా నిర్వహించారు.
తీసుకోండి అందరూ. ఘాటుకు చేరుకుని ఘాట్లో పూజలు నిర్వహించిన తర్వాత అక్కడ ఉన్న ఆలయంలో అమ్మవారిని అలంకరించి దీపాలు సమర్పించి పొంగళ్ళు పెట్టి విశేష పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉపదేవుల పండుగ రజకులకు ఎంతో ముఖ్యమైనదని వారు చెబుతున్నారు. సుమారు గత 45 సంవత్సరాలుగా ఈ మహోత్సవాన్ని వైభవంగా జరుపుతూ వస్తున్నట్లు తెలిపారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తామని తెలిపారు. కార్యక్రమాలను శ్రీ వరసిద్ధి వినాయక రజక సేవా సంఘం అధ్యక్షులు మురుగేష్, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, కార్యదర్శి హేమంత్, గౌరవ అధ్యక్షులు శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి రమేష్, కోశాధికారి రెడ్డెమ్మ, సభ్యులు రెడ్డెప్ప, రవి, నారాయణ, నాగరాజ, కృష్ణమూర్తిలు పర్యవేక్షించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో విజయం సాధించడం ఖాయమని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి తెలిపారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పుంగనూరు పట్టణంలో చెల్ల రామచంద్రారెడ్డి పర్యటన ప్రారంభించారు. హనుమంతరాయన్ దిన్నెలో ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించిన తర్వాత టీడీపీ జనసేన పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి మినీ మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 పథకాలను వివరిస్తూ సైకిల్పై ఓటు వేసి తెలుగుదేశం పార్టీకి విజయం చేకూర్చాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్, ఇరు పార్టీ శ్రేణులు వెంకటముని యాదవ్, సివిరెడ్డి, సుహేల్ బాషా, డికే శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం రాజు, మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి, సద్దాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పుంగనూరు పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హనుమంతరాయ దిన్ని, బీడీ కాలనీ, ప్రకాశం కాలనీ, రామ్నగర్ ఇవన్నీ కూడా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా పోయాం. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా ఇక్కడుండే సమస్యలు అందరూ మహిళలతోనేమి, మైనార్టీలతోనేమి, యువత అయితేనే ప్రతి కాలనీలో కూడా నీళ్ళ సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్యలు, అదేవిధంగా ఎక్కడ చూసినా అధికారుల మార్పిడి అప్పుడే స్టార్ట్ అయినారు. దొంగ ఆఫీసర్లు ఎక్కడైతే ఈ జిల్లాలో ఉండారో వాళ్ళు ఈ పుంగనూరు నియోజకవర్గంకు అప్పుడే రావడం జరిగింది. ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్గా ఎంఆర్ఓ గారిని చేసినారు. అతను 2019లోనే ఇక్కడ అనేక అవకతవకలు చేసినారు. ఆ సుబ్రహ్మణ్యం రెడ్డి అనే ఎంఆర్ఓ అన్ని అవకతవకల వ్యక్తి.
ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అతను వాళ్ళకే న్యాయం చేస్తాడు. మేము ఏ క్షణాన్నైనా ఎలక్షన్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తాం. అతన్ని ఇక్కడి నుంచి మార్చకపోతే మేము ధర్నాలు చేస్తాం, అందరి దృష్టి కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ తక్షణము అటువంటి ఆఫీసర్లను ఇక్కడి నుంచి పంపించాలా. మంచి ఆఫీసర్లు, నీతి నిజాయితీగా పనిచేసిన కొత్త ఆఫీసర్లందరినీ నియమించాలని చెప్పి మేము కలెక్టర్ గారికి అదేవిధంగా ఎలక్షన్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ప్రజలకు సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకునేట్టుగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో ఈసారి పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తెలియజేస్తున్నాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కార్యకారిణి కార్యవర్గ సభ్యులుగా పొంగనూరు మండలం గూడూరుపల్లి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మహేష్ నారాయణకు చోటు దక్కింది. ఆదివారం హైదరాబాద్లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారులతో పాటు మరియు 18 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోగా అందులో పొంగనూరు మండలం గూడూరుపల్లి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మహేష్ నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. భారత హిందీ ప్రచార సభ ఉమ్మడి రాష్ట్రాల కార్యవర్గంలో ఆయన ఎన్నిక కావడం గర్వకారణం. వీరి ఆధ్వర్యంలో రాబో 5 సంవత్సరాలలో పాఠశాల విద్యార్థుల్లో హిందీ భాష పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ ప్రచార సభ పరీక్షలను నిర్వహించాలని కోరుకుంటున్నారు. ఆయన ఎన్నిక పట్ల రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షల్ని తెలిపారు. కుల మతాలు, పేద ధనిక అన్న భేదం లేకుండా అవసరమైన వారికి ఫ్రీజర్లు, శాంతిరథం పంపిణీ చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు అధ్యక్షుడు పి ప్రభాకర్ తెలిపారు. ఆదివారం స్థానిక పెన్షనర్ల భవనంలో మానవతా సంస్థ చైర్మన్ నందీశ్వరయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో మానవతా సంస్థకు 10 సెంట్ల భూమిని విరాళంగా అందించినట్లు చెప్పారు. ఈ స్థలంలో ఫ్రీజర్లు, శాంతిరథం నిల్వ చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం, క్యాన్సర్ నిర్ధారణ, త్వరలో వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. దాతల సహకారంతో మరింత మెరుగైన సేవలను అందించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ఏసీ నారాయణ రెడ్డి, డైరెక్టర్లు హర్నాథ్ రెడ్డి, ఆర్జేబీ భరత్ భూషణ్, నరసింహారెడ్డి, భక్తవత్సలం, జగన్మోహన్ రెడ్డి, వెంకటేష్, రోటరీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవసాన దశకు కాంగ్రెస్ చేరింది. అంతిమ సంస్కారాలు చేసేందుకే షర్మిల చేరారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్. భక్తి శ్రద్ధలతో ఉపదేవర అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకువెళ్లిన రజకులు. దక్షిణ భారత హిందీ ప్రచార సమితి కార్యవర్గ సభ్యులుగా ఎల్బి మహేష్ నారాయణ ఎన్నిక. తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.